మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నా పేరు ఆచారి జిహెచ్విఎస్ అండి, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము అర్థమెటిక్లో టెక్నీషియన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 సిలబస్, అలాగే అర్థమెటిక్లో వచ్చే ప్రతి ఒక్క చాప్టర్ యొక్క క్వశ్చన్స్ని మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, మార్క్స్ ఏ రకంగా గెయిన్ చేయాలి. మనకి అర్థమెటిక్లో కంప్లీట్గా టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 25 మార్క్స్ ఇస్తున్నాడు అర్థమెటిక్ నుంచి. ఓకేనమ్మా, మరి ఈ 25 మార్క్స్ని మనం గెయిన్ చేయాలి. మరి 25 మార్క్స్ని గెయిన్ చేయాలి అని అంటే ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. మరి ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి అని అంటే మేము చెప్పబోయే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు బాగా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా, సో ఒక్కసారి సిలబస్ని కానీ మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ సిలబస్ ఫర్ ది అర్థమెటిక్ అండ్ ది ప్యూర్ మ్యాథ్స్ ఫర్ ది గ్రేడ్ 3 ఎగ్జామ్ ఓన్లీ. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ యొక్క మొత్తం అర్థమెటిక్ సిలబస్, అలాగే ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ ఇది. మరి ఈ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్, అర్థమెటిక్ సిలబస్ మనకి కంప్లీట్గా ఎన్ని మార్క్స్ ఉన్నది అని అంటే 25 మార్క్స్ ఉన్నదండి. ఎన్ని మార్క్స్ ఉన్నదండి? 25 మార్క్స్. మరి ఈ 25 మార్కుల్లోని మనకు ఉండే టోటల్గా వాడిచ్చే సిలబస్ని అయితే గమనించినట్టయితే ఇక్కడ చూడండమ్మా, అర్థమెటిక్లో కేవలము ఒక 13 చాప్టర్స్ ఉన్నాయి, అలాగే ప్యూర్ మ్యాథ్స్లో 5 చాప్టర్లు ఉన్నాయి. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే 18 చాప్టర్లు ఉన్నాయి. ఈ 18 చాప్టర్స్ నుంచి మనము 25 మార్క్స్ అని అంటే కొన్ని చాప్టర్ల నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 బిట్లు వచ్చే అవకాశం ఉన్నది. మరి 2 లేదా 3 బిట్లు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు వస్తాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ రకంగా మనం చేస్తున్నాము అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, సో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్. ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్టయితే అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్ని కానీ మీరు బాగా స్టడీ చేసినట్టయితే బేసిక్ కాన్సెప్ట్ అండి, అంటే కంప్లీట్గా అర్థమెటిక్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, అంటే మ్యాథ్స్ ఫోబియా ఉన్నవాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, స్టార్ట్ చేశారో టెక్నీషియన్ గ్రేడ్ 3 యొక్క సిలబస్ని. సో ఇక్కడ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా నేర్చుకోవలసిన ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ అండి. మరి ఈ నెంబర్ సిస్టంలో మనకి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా తెలియాలి. సో నెంబర్ సిస్టంలో బేసిక్గా 3 రకాల క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టంలో బేసిక్గా ఉండేవి క్వశ్చన్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద వస్తాయి. ఇక్కడ చూడండమ్మా, నెంబర్ సిస్టంలో మనకి బేసిక్గా ఉండేవి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే సంఖ్యల్లో రకాలు. టైప్స్ ఆఫ్ నెంబర్స్ సంఖ్యల్లో రకాలు అని అంటే న్యాచురల్ నెంబర్సు, ఈవెన్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు, హోల్ నెంబర్సు, ఇంటీజర్సు, మనకి రేషనల్ నెంబర్సు, ఇర్రేషనల్ నెంబర్సు, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని కానీ మీరు క్షుణ్ణంగా నేర్చుకున్నట్టయితే వాటి నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది. మరి రెండో రకమైన బిట్ నెంబర్ సిస్టమ్ నుంచి ఏ రకంగా వస్తుందనంటే డిటర్మినేషన్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ వాల్యూ. అంటే ఒక సంఖ్య యొక్క చివరి స్థానంలో ఉండే అంకెలు అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. అంటే ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ని ఏ రకంగా మనము డిటర్మైన్ చేయాలి అనేది వాటి మీద క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఇంకొక ఉంటుంది. తర్వాత 3వ రకమైన ప్రశ్న ఏ రకంగా వస్తుందనంటే డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాల మీద మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఎవరైనా మీరు స్టార్ట్ చేసినట్టయితే మీ ప్రిపరేషన్ని నెంబర్ సిస్టమ్ అనేది ముందుకుండా స్టార్ట్ చేయాలి. మరి ఈ నెంబర్ సిస్టంలో మనకి బేసిక్గా 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. 1 టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద, 2 యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ని డిటర్మైన్ చేయడము, 3 భాజనీయత సూత్రాల మీద వచ్చే క్వశ్చన్. సో ఈ 3 రకాల ప్రశ్నల్ని మనము
ఇండివిజువల్గా సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని కనుక మనం శుభ్రంగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ నెంబర్ సిస్టంలో ఎటువంటి బిట్ ఇచ్చినా సరే మీరు చేయగలరండి. సో ఇక్కడ మనకేంటంటే ఎప్పుడైతే నెంబర్ సిస్టమ్ అయిపోయిందో ఇక్కడి నుంచి తర్వాత వచ్చేది బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ అనగా బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఈ బాడ్మాస్ రూల్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎందుకు సార్ ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే మీ తాలూకా మెయిన్ క్యాలిక్యులేషన్ పార్ట్ స్కిల్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి, మినిమం క్యాలిక్యులేషన్ అనేది ఒక అభ్యర్థికి వచ్చినా రాదా అని చెప్పేసి చెక్ చేయడానికి బాడ్మాస్ రూల్ మీద ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అడుగుతాడు. బాడ్మాస్ రూల్లో మనకి సింప్లిఫికేషన్స్, సూక్ష్మీకరణలు అనే చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో బాడ్మాస్ రూల్ తాలూకా కాన్సెప్ట్ని కానీ బాగా నేర్చుకొని దాని మీద ఆర్డర్ అంటూ ఫాలో అయ్యి ఆ ఆర్డర్ ఫాలో అయ్యి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే బాడ్మాస్ రూల్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడమ్మా, ఈ రెండు కూడా ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. మరి డెసిమల్స్, ఫ్రాక్షన్స్ తెలుగులో అయితే వీటిని దశాంశ భిన్నాలు, అలాగే భిన్నాలు. సో భిన్నాలు ఏ రకమైన భిన్నాలు ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్డ్ ఫ్రాక్షన్స్, అన్లైక్డ్ ఫ్రాక్షన్స్, ఈ రకమైన యూనిట్ ఫ్రాక్షన్స్. సో ఈ రకమైన ఫ్రాక్షన్స్ వాటి యొక్క కంపారిజన్ అంటే ఏ భిన్నము అంటే వాడు మనకి క్వశ్చన్లోని కొన్ని 4 లేదా 3 లేదంటే 4 కన్నా ఎక్కువ భిన్నాలు ఇస్తాడు. ఆ భిన్నాలలో పెద్ద భిన్నం ఏది, చిన్న భిన్నం ఏది, లేదు అని అంటే భిన్నాల యొక్క ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్స్, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్స్, లేదు డెసిమల్స్. ఇక డెసిమల్స్కి వచ్చేసరికి దశాంశ భిన్నాలలో మనం నేర్చుకోవాల్సిన ఎక్కువగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రికరింగ్ డెసిమల్స్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే రికరింగ్ నెంబర్స్ ఉంటాయండి. ఆ రికరింగ్ డెసిమల్స్లో మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ కానీ మీరు డెసిమల్స్లోని, ఫ్రాక్షన్స్లోని బాగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెండింటిని గురించి కూడా మనకి కన్ఫర్మ్డ్గా ఒక బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కమింగ్ టు ది ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇక్కడ చూడమ్మా, కసాగు గసాబా. మనకి అర్థమెటిక్లో ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. మరి ఇందులో వాట్ ఈజ్ ఎల్సిఎం, వాట్ ఈజ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మరి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ బాగా రావాలి అని అంటే మీకు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి దేని మీద బాగా అవగాహన ఉండాలి అని అంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే కారణాంకాలు అలాగే గుణిజాలు, ఆ కాన్సెప్ట్ కానీ బాగా నేర్చుకున్నట్టయితే ఆబ్వియస్గా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా మనకి ఏంటంటే ఆన్సర్స్ మనం చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ కానీ బాగా నేర్చుకోవాలి, బాగా మనము మార్క్స్ పొందాలి ఆ చాప్టర్ నుంచి అంటే ఫ్యాక్టర్స్ కామా మల్టిపుల్స్, కారణాంకాలు, గుణిజాలు అనే కాన్సెప్ట్ని మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనమ్మా. సో ఈ కారణాంకాలు, గుణిజాలు కాన్సెప్ట్ అనేది బాగా వచ్చిన తర్వాత ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి ప్రత్యేకంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ప్రధాన కారణాంక విభజన. అంటే ఏమైనా ఇచ్చిన నెంబర్స్కి ప్రధాన కారణాంక విభజన చేయడము మనకి రావాలి. అలా వచ్చినట్టయితే ఎల్సిఎంని, హెచ్సిఎఫ్ని కనుక్కోవడము ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కోవడం అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఈ రేషియో ప్రపోర్షన్ చాప్టర్ కానీ నేర్చుకున్నట్టయితే దీనికి అనుసంధానమయ్యే చాప్టర్స్ ఇంకొక 2 ఉన్నాయి. ఒకటి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఇంకొకటి పార్ట్నర్షిప్. అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అని అంటే వయస్సుల మీద లెక్కలు, ఇంకొకటి పార్ట్నర్షిప్స్ అని అంటే భాగస్వామ్యం. సో ఎప్పుడైతే రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ బాగా నేర్చుకున్నారో మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్ మీదే ఇంకొక 2 చాప్టర్లు కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో మన కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి అని అంటే వాట్ ఈజ్ రేషియో
రేషియో, వాట్ ఈస్ ప్రపోర్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీకు కంటెంట్లో ఖచ్చితంగా మనం చెప్పబోయే ఛానల్లో, మనం చెప్పబోయే ఈ పిఆర్ అకాడమీ ఛానల్లోని ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ యొక్క ప్రతి క్వశ్చన్ని కూడా, ప్రతి మోడల్ని కూడా మోడల్ వైజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరేంటంటే ఇమీడియట్గా ఎవరైతే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ప్రైస్ ఎంతైతే ఉన్నదో చాలా తక్కువ ప్రైస్ అనండి, కంప్లీట్ మొత్తం టెస్ట్ సిరీసు అలాగే కంప్లీట్గా సిలబస్ అంతా కూడా అండ్ ఆల్సో ఇంచుమించుగా మీకు పీడిఎఫ్ రూపంలోని కంప్లీట్గా 1 lakh బిట్స్ ఇస్తున్నారండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కాబట్టి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి, ఆ ప్రైస్ కూడా ఎంత అంటే మనకి 1000 రూపీస్ మాత్రమే. ఈ 1000 రూపీస్కే మనకేంటంటే పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ ఎంటైర్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 ఈ రెండిటి తాలూకా టోటల్ సిలబస్ అనేది ఆ యాప్లో ఉన్నదండి. సో యూ ప్లీజ్ ఆల్ బై ద పిఆర్ అకాడమీ ఛానల్ ఫర్ ఓన్లీ 1000 రూపీస్ ఓన్లీ. ఓకే, సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్, పర్సంటేజెస్. అంటే దీని తెలుగులో శాతాలు అంటారు. మరి ఏ అర్థమెటిక్ సిలబస్లో అయినా సరే చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా ప్రతి ఒక్క అభ్యర్థి ఫీల్ అయ్యే చాప్టర్ ఏంటంటే పర్సంటేజెస్. మరి ఈ పర్సంటేజెస్ను కూడా మనం ఇంచుమించుగా మన కంటెంట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్లోని ఒక ఇంచుమించుగా ఒక 110 అంటే 100 to 110 క్వశ్చన్స్ కేవలము మోడల్ వైజ్ ఇందులో చెప్పుకున్నామండి. సో యూ కెన్ చెక్ ఆఫ్టర్ ది డౌన్లోడ్ ది యాప్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పేయింగ్ ది ఆఫ్టర్ రీపేయింగ్ ది యాప్. హియర్ పర్సంటేజెస్ అనగానే శాతాలు అంటే మనకి డినామినేటర్ ప్లేస్లో 100 ఉన్నదనుకోండి, దాన్ని పర్సంటేజెస్ అంటారు. ఆ పర్సంటేజ్ల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి వస్తాయి. మనకేంటంటే కంప్లీట్గా ఇంచుమించుగా చాలా ఎక్కువ మోడల్ ఉంటాయండి పర్సంటేజ్లు కూడా బాగా నేర్చుకున్నట్టయితే కంప్లీట్ అర్థమెటిక్ సిలబస్ అంతటి మీద కూడా మనం ఒక గ్రిప్ సంపాదించవచ్చు. ఓకేనమ్మా, ఎప్పుడైతే గ్రిప్ అంటే మనము జనరల్గా చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చాప్టర్ ప్రిపేర్ అవుతుంటారు, బేసిక్ ఏంటి నేర్చుకోవాలనేది తెలియదు. కాబట్టి ఏంటంటే మీకు ఒక ఆర్డర్ వైజ్లో ఏ రకంగా చదవాలి, ముందు నెంబర్ సిస్టము, బాడ్ మాస్ రూలు, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలా ఒక ఆర్డర్ వైజ్ చదువుకున్నారనుకోండి, తర్వాత ఏంటంటే ఈ పర్సంటేజ్లో లెక్కలు అనేవి, క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే పర్సంటేజెస్ అయిపోయాయో అక్కడి నుంచి ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ముందుగుండా మీరు స్టార్ట్ చేయాల్సిన చాప్టర్ ఏంటంటే నెంబర్ సిస్టమ్, ఆ తర్వాత బాడ్ మాస్ రూల్. ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి అలా ఒక ఆర్డర్ వైజ్ కానీ ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు 25 మార్క్స్కి 25 మార్క్స్ ఈజీగా గెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకుండే టెక్నీషియన్ గ్రేడ్ 3 25 మార్క్స్లోని అర్థమెటిక్ నుంచి ఖచ్చితంగా 17 to 18 బిట్స్ అయితే వస్తాయి. 17 నుంచి 18 క్వశ్చన్లు 25 మార్కులకు గాను, 25 క్వశ్చన్లకు గాను 17 నుంచి 18 మార్కులు ఖచ్చితంగా మీరు సంపాదించండి. సో ఇక్కడ తర్వాత వచ్చేది టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము మరియు దూరము, అలాగే వేగము. కాలము, దూరము, వేగము, టైము, స్పీడు, డిస్టెన్స్. ఈ టైము, స్పీడు, డిస్టెన్స్ కూడా మనకేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందులో వాట్ ఈస్ టైమ్, వాట్ ఈస్ స్పీడ్, వాట్ ఈస్ డిస్టెన్స్, ద రిలేషన్ బిట్వీన్ ది టైమ్, స్పీడ్, డిస్టెన్స్. దేర్ ఈస్ ఓన్లీ వన్ యూనిక్ ఫార్ములా ఫర్ ది ఎంటైర్ చాప్టర్. మొత్తం చాప్టర్ అంతటికి కూడా ఒకే ఒక యూనిక్ ఫార్ములా ఉంటుంది. అదే మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆ ఒకే ఒక ఫార్ములా మీదే మనం ఏంటంటే టైము, స్పీడు, డిస్టెన్స్లో ఉండే చాప్టర్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఇందులోనే సబ్ చాప్టర్స్ కింద ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు, రైళ్ళ మీద మనకి లెక్కలు అంటే ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ని కూడా మనం ఏంటంటే మెయిన్ టాపిక్గా మన ఛానల్లోని వివరించడం జరిగిందండి. ఓకేనమ్మా, సో ఇక్కడ మనకి ఏంటంటే తర్వాత వచ్చేది సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ, తర్వాత చక్ర వడ్డీ. సో ఈ వడ్డీల మీద వచ్చే లెక్కలన్నీ కూడా మీకు ఏంటంటే ఒకే ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇండివిజువల్గా ఎలా చేస్తాము, షార్ట్ కట్లో ఎలా చేస్తాం అనేది కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఈజీగా ఇవైతే
నేర్చుకోవచ్చమ్మా. సో నెక్స్ట్ వచ్చేది ప్రాఫిట్ లాస్, లాభ నష్టాలు. మరి ఈ లాభ నష్టాలు అనే చాప్టర్ కూడా మనకి ఈ పర్సంటేజెస్ తర్వాత కానీ మీరు బాగా నేర్చుకున్నట్టయితే కొద్దిగా ఈజీగా వస్తాయి. ఎందుకంటే పర్సంటేజ్లో ఏవైతే పర్సంటేజ్లు ఉంటాయో ప్రాఫిట్ లాస్లో కూడా అవే పర్సంటేజ్లు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మన సిలబస్లో మనకేంటంటే ఈ పర్సంటేజ్లన్నీ కూడా ఇంపార్టెంట్ పర్సంటేజ్లు టు బి రిమెంబర్ అని చెప్పేసి కొన్ని ఎక్కువ పర్సంటేజ్లు ఇచ్చాం. అవన్నీ మీరు బై హార్ట్ చేయాలి. సో మీరు కంటెంట్ కానీ తీసుకొని చదివినట్టయితే, చూసుకుంటున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ మోడల్ కూడా వివరించడం జరిగింది. సో ప్రాఫిట్ లాస్లో కూడా మనం ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ప్రాఫిట్ లాస్, ఇంకొకటి ఏంటంటే ఇందులోనే మనకేంటంటే జనరల్గా ఈ ప్రాఫిట్ లాస్లోని బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా వస్తాయి. సో ముందు ప్రైసుల మీద వస్తాయి, అంటే ప్రైసుల్లోని ఏ రకంగా ప్రాఫిట్ ఉంటుంది, ఏ రకంగా లాస్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ప్రైసులు అయిపోయాయో ఆర్టికల్స్ మీద, మనకి ఆర్టికల్స్ మీద ప్రాఫిట్ లాస్ అనేది ఏ రకంగా వస్తుంది. సో ప్రైసుల మీద ఏ రకంగా వస్తుంది, ఆర్టికల్స్ మీద ఏ రకంగా వస్తుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ బాగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రైసుల మీద, ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అయిపోయాయో ఆ తర్వాత వచ్చేది డిస్కౌంట్స్ అనే సబ్ టాపిక్ ఉంటుంది. ఆ డిస్కౌంట్స్ అనే సబ్ టాపిక్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రాఫిట్ లాస్లో కంప్లీట్గా మనకి ఏంటంటే ప్రైసుల మీద, ఆర్టికల్స్ మీద, అలాగే డిస్కౌంట్ల మీద, ఈ మూడింటి మీద మనం క్వశ్చన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు ఎప్పుడైతే మూడిటి మీద ప్రాక్టీస్ అనేది కంప్లీట్గా జరిగిపోయిందో ఆ తర్వాత మీరు ఏంటంటే కంప్లీట్గా ఈ చాప్టర్ని మనం ఏంటంటే గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఈజ్ నథింగ్ బట్ బిలాంగ్స్ టు ది రేషియో ప్రపోర్షన్. అంటే ఏజ్ క్యాలిక్యులేషన్స్ అనే చాప్టర్ అనేది రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్కి సంబంధించి ఉంటుంది. అంటే రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ కానీ బాగా నేర్చుకున్నట్టయితే ఏజ్ క్యాలిక్యులేషన్స్ అనే చాప్టర్ అనేది మనకి ఈజీగా వస్తుందమ్మా. ఓకేనమ్మా. సో పైప్స్ అండ్ సిస్టెన్స్ నెక్స్ట్ వచ్చేది. పైప్స్ అండ్ సిస్టెన్స్ అంటే పైపులు మరియు ట్యాంకులు అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. మరి ఈ పైపులు, ట్యాంకులు అనే చాప్టర్ దేనికి సంబంధించింది? చాలామంది అభ్యర్థులకి, క్యాండిడేట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మీకు తెలుసు పైపులు అలాగే ట్యాంకులు. సో ఈ చాప్టర్ అనేది దేనికి సంబంధించిందంటే టైమ్ అండ్ వర్క్. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకు అర్థమెటిక్లో. టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్కి మనకి అది బేస్ అండి. మరి టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ బేస్ కాబట్టి ముందు టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ ఆఫ్ ఎ మ్యాన్ అనే కాన్సెప్ట్ కానీ బాగా మీకు అర్థమైనట్టయితే ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనమ్మా. సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే చాప్టర్ని మనం దేంట్లో నేర్చుకుంటాము అని అంటే ఆఫ్టర్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ తర్వాత మనం ఆ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే చాప్టర్ని నేర్చుకుంటాము. సో క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ అంటే క్యాలెండర్స్ సపరేట్గా ఒక చాప్టర్, క్లాక్స్ అనేది ఒక సపరేట్గా ఒక చాప్టర్. ఇవి కొంతమంది రీజనింగ్లో పార్ట్స్ కింద నేర్చుకుంటారు, కొంతమంది అర్థమెటిక్లో పార్ట్స్ కింద నేర్చుకుంటారు. సో ఏది ఏమైనప్పటికీ మనకేంటంటే క్యాలెండర్స్ లేదా క్లాక్స్ ఈ రెండు కూడా మనకేంటంటే చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కటి కూడా మనకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని కూడా మనం కంటెంట్ సిలబస్లోని వివరించడం జరిగిందండి. సో యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పే చేసుకున్నట్టయితే, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు సిలబస్ను కానీ కొనుక్కున్నట్టయితే కంప్లీట్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ ఆల్సో గ్రేడ్ 1 అండ్ ఆల్సో ఆర్పిఎఫ్ అండ్ ఆల్సో ఎన్టీపీసీ టెక్నికల్, మొత్తం నాన్ టెక్నికల్ అన్ని సిలబస్లు కూడా మీకు ఏంటంటే కంప్లీట్గా కేవలం 1000 రూపీస్కే మనకి గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ 1000 రూపీస్కే పిఆర్ అకాడమీలోని లభ్యమవుతుందండి. చాలా అరుదైన అవకాశము. మీరు గమనించినట్టయితే 1000 రూపీస్ ఈజ్ నాట్ ఏ బిగ్ మ్యాటర్ ఫర్ ఎవ్రీ పర్సన్ టుడే. ఓకే. సో ఈ 1000 రూపీస్కే మనం ఏంటంటే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నవి 1,00,000 బిట్లు ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే 1000 రూపీస్కే అర్థమెటిక్ ఎంటైర్ సిలబస్ ఉంటుంది, 1000 రూపీస్కే రీజనింగ్ ఎంటైర్ సిలబస్ ఉంటుంది, 1000 రూపీస్కే మనకేంటంటే జనరల్ అవేర్నెస్ మొత్తం అంతా కవర్ చేయబడింది. కాబట్టి ఏంటంటే నౌ యూ ప్లీజ్ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బై ది పిఆర్ అకాడమీ ఛానల్ సిలబస్. ఓకేనండి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో హియర్ ప్యూర్
ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ ఏంటంటే మనకి ఈ రకంగా ఉంటుందమ్మా. సో ఒకటి బేసిక్ ఆల్జీబ్రా, ఒకటి బేసిక్ ఆల్జీబ్రా, ఇంకొకటి జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో స్క్వేర్ రూట్స్. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ అంతా కూడా మీకు వేరే ఫ్యాకల్టీ చేత వివరించబడడం జరుగుతుందండి. సో కంప్లీట్గా నేనైతే పిఆర్ అకాడమీలో కంప్లీట్గా అర్థమెటిక్ సిలబస్ని వివరిస్తున్నాను. సో ఇక్కడ అర్థమెటిక్ సిలబస్ని వివరిస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఏంటంటే చేయబోయేది, సో కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఆ కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ 5 consecutive numbers is 240. The sum of the first and the last numbers is. The sum of 5 consecutive numbers is 240. The sum of the first and last numbers is. మనకి ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో 2022లో అడిగిన క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ని మనము ఏ చాప్టర్కి సంబంధించింది అని అంటే నెంబర్ సిస్టమ్ చాప్టర్కి సంబంధించింది. మరి ఈ క్వశ్చన్లో మనకి ఏ రకంగా క్వశ్చన్ అర్థం చేసుకొని జనరల్గా చేస్తాము, దీనిని షార్ట్ కట్ వేలో ఎలా చేస్తాము, రెండు రకాలుగా కూడా ఒకసారి నేర్చుకుందాము. ఇక్కడ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ద సమ్ ఆఫ్ ది 5 consecutive numbers ఈజ్ 240. అంటే 5 వరుస సంఖ్యల మొత్తము 240 అన్నారు. 5 వరుస సంఖ్యలు అనగానే మీరు గమనించాల్సింది ఏంటంటే 5 వరుస సంఖ్యలు అనగానే అవి సహజ సంఖ్యలు. అవి ఏమవుతాయండి? సహజ సంఖ్యలు అవుతాయి. మరి 5 వరుస సంఖ్యలు సహజ సంఖ్యలు అని అంటే జనరల్గా మొదటి దానిని ఎక్స్ అనుకుంటే మనకి సహజ సంఖ్యలలో ఒక్కొక్క నెంబర్కి అంటే ఒకదాని తర్వాత ఇంకొక నెంబర్కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందనంటే కేవలం ఒకటే ఉంటుంది. సహజ సంఖ్యలు అంటే 1తో మొదలయ్యే ధన సంఖ్యలన్నిటినీ కూడా సహజ సంఖ్యలు అంటారు. సో 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఇలా వరుసగా వచ్చే నెంబర్లని సహజ సంఖ్యలు అంటారు. ఇక్కడ మనకి ఏ సహజ సంఖ్యలో తెలియవు, 1 నుంచి సహజ సంఖ్యలు కావు, ఏవైనా ఒక 5 వరుస సహజ సంఖ్యలు తీసుకున్నాడు, వాటి యొక్క మొత్తము 240 అన్నాడు. సో కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఆ న్యాచురల్ నెంబర్స్ అనేవి తెలియవు కాబట్టి సో ఫస్ట్ వన్ ఎక్స్ అనుకుంటే రెండోది x+1 అవుతుంది, మూడోది x+2 అవుతుంది, నాలుగోది x+3 అవుతుంది, ఐదోది x+4 అవుతుంది. ఓకేనమ్మా. సో ఇవి 5 consecutive న్యాచురల్ నెంబర్స్. 5 consecutive న్యాచురల్ నెంబర్స్. వాడు ఏమంటున్నారు? ద సమ్ ఆఫ్ ది 5 consecutive న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. అంటే కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ తాలూకా సమ్ అన్నాడు. సమ్ అంటే ఏంటండి? ఎడిషన్. సమ్ ఈజ్ నథింగ్ బట్ ది ఎడిషన్. అంటే ఇవన్నీ కలపాలి మనం. సో ఇవన్నీ కలిపి దేనికి సమానం చేయాలి అని అంటే 240కి సమానం చేయాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది 5 consecutive నెంబర్స్ ఈజ్ 240 అన్నాడు కాబట్టి మనము ఈ రకంగా చేయాలి. సో ఈ రకంగా చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? టోటల్గా మనకి 5 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 5x ప్లస్ 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. 5x + 10 = 240. 5x = +10 అటుపక్కకి వెళ్తే మైనస్ అవుతుంది. 240 - 10. 5x = 230. అప్పుడు x కావాలి మనకి. సో 230 × 5 అటుపక్కకి వెళ్తుంది /5 అవుతుంది. సో 5 టేబుల్లో 230ని క్యాన్సిల్ చేయాలి. 5 × 4 = 20, 5 × 6 = సో x విలువ ఎంత వచ్చిందండి? 46. సో ఇక్కడ x వాల్యూ 46 వచ్చిందని అంటే ద స్మాలెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ ది 5 consecutive నెంబర్స్ వీఆర్ గెటింగ్. సో ఇక్కడ మనకేంటంటే అందులో లీస్ట్ నెంబర్ వచ్చింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ అంటే మొదటి సంఖ్య మరియు చివరి సంఖ్యల యొక్క మొత్తం అడుగుతున్నాడు. మొత్తము అని అంటే ఇప్పుడు కూడా కలపాలి. సో ఎక్స్ తాలూకా వాల్యూ 46, చివరి నెంబర్ అయితే x+4 అంటే 46 + 4 అంటే 46 + 4 ఎంత అవుతుందండి? 50 అవుతుంది. కంప్లీట్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 96. వేర్ ఇస్ ఇట్ నౌ? హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. కానీ ఇంత ప్రాసెస్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్కి మనం ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే 5 consecutive నెంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ది 5 consecutive నెంబర్స్ ఈజ్ 240 అన్నాడు.
ఎప్పుడైనా మీరు నెంబర్ సిస్టంలో ఇటువంటి బిట్ కానీ కనిపించినప్పుడు అక్కడ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినా ఆడ్ నెంబర్స్ అయినా న్యాచురల్ నెంబర్స్ అయినా ఏ నెంబర్స్ అయినప్పటికీ గ్యాప్ అనేది చూడండి. గ్యాప్ ఇక్కడ చూడండమ్మా, గ్యాప్ తీసుకున్నట్టయితే ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి, ఫోర్త్ దానికి, ఫిఫ్త్ దానికి గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నది, కేవలం ఒకటే ఉన్నది. ఈవెన్ నెంబర్స్కి అయితే గ్యాప్ అనేది కాన్స్టెంట్గా 2 ఉంటుంది. ఆడ్ నెంబర్స్కి కూడా గ్యాప్ అనేది కాన్స్టెంట్గా 2 ఉంటుంది. ఎప్పుడైనా గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నట్టయితే మనం ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ చూడండి, ఆ మిడిల్ నెంబర్ ఏదైతే ఉన్నదో, సో ఇక్కడ 240 రిజల్టెంట్ సమ్ ఉన్నది కదండి, ఆ 240ని తీసుకోవాలి మనం. సో 240ని మిడిల్ నెంబర్ కింద తీసుకోవాలి. 240ని మిడిల్ నెంబర్ కింద తీసుకున్నట్టయితే ఆ మిడిల్ నెంబర్ని బై 5 చేయాలి. ఓకేనమ్మా. సో ఇక్కడ చూడండి 240/5 చేయాలి. సో 240/5 చేసినట్టయితే 5 4 జార్ 20, 5 8 జార్, సో 48 అనేది వచ్చింది మనకి. ఓకేనమ్మా. సో 240 తీసుకుని దానిని బై 5 చేయాలి. సో 48 వచ్చింది. ఇప్పుడు ఈ 48ని మిడిల్ నెంబర్ కింద తీసుకున్నట్టయితే మనకుండేవి కేవలం 5 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. మరి ఈ 5 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్లో మిడిల్ నెంబర్ వచ్చింది మనకి 48 అని, అంటే దీని తర్వాత 2 నెంబర్లు, దీని ముందు 2 నెంబర్లు ఉంటాయి. ఓకేనమ్మా. సో దాని తర్వాత వచ్చే 2 నెంబర్లు, దాని ముందు వచ్చే 2 నెంబర్లు. మరి దాని తర్వాత వచ్చేవనంటే 49 ఒకటి, 50 ఒకటి, అలాగే దాని ముందు వచ్చేదైతే 47 ఒకటి, 46 ఒకటి. ఇక్కడ చూడండి, మనము ఈజీగా వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆఫ్ దిస్ టైప్, అంటే ఈ రకమైన క్యాలిక్యులేషన్ చేయకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ని ఈ రకంగా మనం ఈజీగా కటింగ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి అమ్మా, లీస్ట్ నెంబర్ 46, లాస్ట్ నెంబర్ 50, ఈ రెండిటి తాలూకా సమ్ము చూడగానే 46 50 రెండు కలిపేస్తే 96 అవుతుంది. ఓకేనండి. ఈ రకంగా మనం ఏంటంటే ఇటువంటి క్వశ్చన్లన్నీ కూడా డైరెక్ట్గా షార్ట్ కట్లో చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇది జనరల్ ప్రాసెస్. సో ఇక్కడ మన ఛానల్లోని కంటెంట్లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్వశ్చన్ని జనరల్గా చెప్పాము. అలాగే ఏ క్వశ్చన్స్కి అయితే షార్ట్ కట్స్ వస్తాయో ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా షార్ట్ కట్స్లో కూడా వివరించడం జరిగింది. సో మీరేంటంటే మీరు ఒకసారి సిలబస్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసి కంప్లీట్గా క్లాసులన్నీ చూసి మీరే ఏమైనా డౌట్ వస్తే కూడా మీరు అడగచ్చు. ఇక్కడ ఈ రకమైన క్వశ్చన్ని మనం ఏంటంటే డైరెక్ట్ మెథడ్లో షార్ట్ కట్లు ఈ రకంగా చేయొచ్చు. సో ఇక్కడ 46 50 ఈ రెండు కలిపితే టోటల్ ఎంత అండి? 96. ఆన్సర్ ఏమొచ్చి 96 వచ్చింది. ఓకేనమ్మా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 119, ఫైండ్ దేర్ ఎల్సిఎం అడుగుతున్నాడు. మరి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది. సో ప్రొడక్ట్ ఆఫ్ ది 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 119 అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ది 2 కోప్రైమ్ నెంబర్స్ అంటే కోప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి. సో కోప్రైమ్ నెంబర్స్ అని వేటిని అంటాం మనము? కోప్రైమ్ నెంబర్స్ అని వేటిని అంటాము అని అంటే 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కానీ 1 వచ్చింది అనుకోండి, అటువంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాము. మరి 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 1 వస్తే అటువంటి నెంబర్స్ని కోప్రైమ్స్ అంటాము అని అంటే, మరి ఇక్కడ 119 అనే నెంబర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ 119 అనే నెంబర్ అనేది దేని చేత డివైడ్ అవుతుందో చూడాలి. సో 7 చేత డివైడ్ అవుతుంది. 7 చేత డివైడ్ చేస్తే 7 1 జార్ 7, అలాగే 49 ఉంటుంది. 7 జార్ 49 అంటే 7 ఇంటూ 17 అనే ప్రొడక్ట్ కింద 119ని మనం రాయొచ్చు. 7 ఇంటూ 17 అనే ప్రొడక్ట్ కింద 119 రాయొచ్చు. సో ఇక్కడ ఆ 2 నెంబర్స్ అయితే 7 17 అవుతాయి. లేదు అని అంటే 1 ఇంటూ 119 అని కూడా అవుతుంది. 1 ఇంటూ 119 ఈ రకంగా కూడా 119 అనే ప్రోడక్ట్ మనకు వస్తుంది. మరి 119 అనే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది 2 కోప్రైమ్ నెంబర్స్ అన్నాడు. 2 కోప్రైమ్ నెంబర్స్ అంటే ఈ రెండింటిలో కోప్రైమ్ నెంబర్స్ అనేవి ఏమవుతాయనంటే కోప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ రెండింటి తాలూకా ఎల్సిఎం కట్టాలి. సో మనకి ఎల్సిఎం అడుగుతున్నాడు కాబట్టి 7కి 17కి ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ గమనించినట్టయితే 7కి 17 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్.
సో మనకి ప్రైమ్ నెంబర్స్ తాలూకా ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా వాటి తాలూకా ప్రొడక్టు. సో అంటే ఇటువంటి బిట్టులో మనకి ఎప్పుడైనా సరే ఎల్సిఎం కానీ అడిగితే డైరెక్ట్గా అదే నెంబర్ రాయాలి షార్ట్కట్లో. అలా కాకుండా హెచ్సిఎఫ్ అడిగితే డైరెక్ట్గా 1 రాయాలి. ఎందుకనంటే కో ప్రైమ్ నెంబర్స్ తాలూకా ఎల్సిఎం అనేది డైరెక్ట్గా అదే అవుతుంది. లేదు అని అంటే హెచ్సిఎఫ్ అంటే మనకు 1 అవుతుంది. సో ఎల్సిఎం అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సరు. ఈ రకంగా ఇటువంటి బిట్ని డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనమ్మా. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్ depreciates at the rate of 20% every year. It was purchased 3 years ago. If its present value is 12,288 rupees, what was its purchase price 3 years ago? అంటే ఒక కంప్యూటర్ తాలూకా వాల్యూ అనేది ప్రతి సంవత్సరం 20% చొప్పున తగ్గుతుంది. 3 సంవత్సరాల క్రితం అది కొనుగోలు చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక కంప్యూటర్ని 3 సంవత్సరాల క్రితము కొన్నారు. మరి 3 సంవత్సరాల క్రితం కొన్న తర్వాత వాల్యూ అనేది ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ 20% తగ్గితే వాల్యూ మారిపోతుంది. సెకండ్ ఇయర్ 20% తగ్గితే మళ్ళీ వాల్యూ మారిపోయింది. థర్డ్ ఇయర్ 20% తగ్గిన తర్వాత మళ్ళీ వాల్యూ మారింది. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా 3 సంవత్సరాలు కాబట్టి ప్రతి సంవత్సరానికి 20% అన్నారు కాబట్టి 60% డైరెక్ట్గా డిప్రిషియేట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. కానీ దట్ ఈజ్ వెరీ వెరీ బ్లంట్ రాంగ్. సో ఇక్కడ మనకేంటంటే ఎప్పుడైతే వాల్యూని అంటే ఆ వాల్యూ అనేది 3 years ఎగో మనకి కొంత వాల్యూ ఉంటుందో దాని నుంచి 20% తగ్గించారు అని అంటే విలువ మారిపోతుంది. అంటే ఆ వాల్యూలో 20% కట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు ఒక విలువ వస్తుంది. మళ్ళీ దానికి 20% కట్టి మళ్ళీ అందులోంచి తీయాలి. సో ఇలా మనకేంటంటే జనరల్గా చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేసుకుంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. దట్స్ వై ఫర్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్, ఈ టైప్ ఆఫ్ మోడల్కి డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ అనేది ఉన్నది. ఆ షార్ట్ కట్ ఏంటంటే ముందు 3 years ఎగో వాల్యూని ఎక్స్ అనుకోవాలి. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతుంది అని అంటే 20% చొప్పున తగ్గుతుంది. 20% తగ్గింది అని అంటే దాని తాలూకు వాల్యూ 80% అయ్యింది. 80% అంటే 80/100. మళ్ళీ 20% తగ్గింది అని అంటే మళ్ళీ 80/100. మళ్ళీ 20% తగ్గింది అని అంటే మళ్ళీ 80/100. సో ఇలా మనకేంటంటే 3 సంవత్సరాల క్రితం వాల్యూ ఏమొచ్చి ఎక్స్ అనుకుంటే ప్రతి సంవత్సరము 20% చొప్పున తగ్గుతుంది. ప్రజెంట్ దాని యొక్క విలువ 12,288. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ జీరోస్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తే న్యూమరేటర్లోని డినామినేటర్లోని మనకి ఫైనల్గా మిగిలింది 8/10 ఇంటూ 8/10 ఇంటూ 8/10 ఈజ్ ఈక్వల్ టు 12,288. ఇక్కడ చూడండమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 8/10 అటుపక్క వెళ్తే రివర్స్ అవుతాయి, 10/8 అవుతాయి. 10/8 అవుతాయి. 10/8 ఇంటూ 10/8 ఇంటూ 10/8. ఇప్పుడు మనము 8 క్యూబ్ అంటే 512 చేత డైరెక్ట్గా డివైడ్ చేయడం కన్నా ఈ 8 చేతే 12,288 డివైడ్ చేస్తే కొద్దిగా ఈజీగా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనకు అయిపోతుంది. ఇక్కడ చూడండి, 8 1 జార్ 8 ఇంకా 42 ఉంటుంది. సో 8 5 జార్ మళ్ళీ 28 ఉంటుంది. 8 3 జార్ మళ్ళీ 48 ఉంటుంది. 8 6 జార్ మళ్ళీ 8 చేత డివైడ్ చేస్తే 8 1 జార్ 8, 8 9 జార్ 8 2 జార్ మళ్ళీ 8 చేత డివైడ్ చేస్తే మనకేమవుతుందంటే 8 2 జార్ 16, అలాగే ఇంకా 8 4 జార్ అంటే ఫైనల్గా 24 అనేది మిగిలింది. సో ఈ డివిజన్ మీదనే చేసుకోవచ్చు. సో 24 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఫైనల్గా 24 ఇంటూ 1000 దట్ ఈజ్ 24,000. సో ఆన్సర్ ఈజ్ 24,000. ఈ రకంగా పర్సంటేజ్లో వచ్చే ఈ టైప్ ఆఫ్ మోడల్ని మనం డైరెక్ట్గా ఈ షార్ట్ కట్ ఫార్ములాలో కానీ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇటువంటి మోడల్లోనే ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని మనం సిలబస్లో చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. ఇంకొక క్వశ్చన్ చూద్దాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద స్పీడ్స్ ఆఫ్ 3 trains ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. ద అమౌంట్ ఆఫ్ టైమ్ టేకెన్ బై దీస్ ట్రైన్స్ టు ట్రావెల్ ది సేమ్ డిస్టెన్స్ ఇన్ ద రేషియో. 3 రైళ్ల వేగము 2:3:5 అయితే
ఈ రైలు ఒకే దూరం ప్రయాణం చేయడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నాడు. మరి టైం రేషియో అడుగుతున్నాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. మనకి వాడేమిచ్చాడు అని అంటే స్పీడ్ రేషియోలు ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? టైం రేషియో కనుక్కోవాలి. టైం రేషియో కనుక్కోవాలి. చాలామంది డైరెక్ట్గా ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:5 అని అంటే 2 ప్లేస్లో 2కి 3 5 జార్ 15, అలాగే 3కి 10, అలాగే 5కి 6 ఇది వేస్తారండి. 15:10:6. కానీ ఇక్కడ ఆన్సర్ లేదు. ఇక్కడ చూడండి మా ఆన్సర్ ఏముందంటే 1/2:1/3:1/5 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ 1/2:1/3:1/5 అని అంటే మనకి ఇన్వర్స్ అని అంటే ఎప్పుడు కూడా జనరల్గా ఇన్వర్స్ ఆఫ్ ఏ ఎవ్రీ నెంబర్ ఈజ్ 2కి ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/2, 3కి ఇన్వర్స్ 1/3, 5కి ఇన్వర్స్ 1/5. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ ఇచ్చాడు 1/2:1/3:1/5. సో మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఈ రూపంలో చేయాల్సిన అవసరం లేదు. అంటే 2:3:5కి ఇది ఇన్వర్స్ రేషియో. ఎప్పుడైతే భిన్నాలలో మనకి చెప్పలేదో, భిన్నాలలో మనకి ఇవ్వలేదో అప్పుడు డైరెక్ట్గా ఈ ఆన్సర్ అవుతుంది. కానీ మనకి వాడు డైరెక్ట్గా భిన్నాల్లోనే ఇన్వర్స్ రేషియో ఇచ్చాడు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఇది కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 1/2 రేషియో 1/3 రేషియో 1/5. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా ఈ రకంగా చేయొచ్చు. ఓకేనమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ in 15 days while B alone can do it in 30 days. If the both of them work on alternate days, when will the work get completed? అంటే ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లం ఇది. మరి టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లం అని అంటే ఖచ్చితంగా చాలామంది చేసే జనరల్ మెథడ్ ఏంటంటే ఇఫ్ ఎ మ్యాన్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X days, హీ కెన్ డూ ఇన్ 1 day 1/x వర్క్. అంటే ఒక వ్యక్తి ఒక పనిని X రోజుల్లో చేసినట్టయితే ఒక రోజులో అతను ఎంత పని చేస్తాడు అని అంటే 1/x. దట్ ఈజ్ నథింగ్ బట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ దట్ మ్యాన్. అంటే అది ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం అవుతుంది. కాబట్టి దీన్ని మనం జనరల్గా చేసుకున్నట్టయితే సో ఒక పర్సన్ ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days. ఏ అనేవాడు ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు. బి అనేవాడు ఇదే పనిని 30 రోజుల్లో చేస్తాడు. సో మామూలుగా జనరల్గా చేసినట్టయితే వీడు ఒక రోజులో ఎంత చేస్తాడు అని అంటే 1/15. వీడు ఒక రోజులో ఎంత చేస్తాడు 1/30. మరి ఏబీలిద్దరూ కూడా ఒక రోజులో ఎంత చేస్తారు అని అంటే 1/15 ప్లస్ 1/30. సో 15కి 30కి ఎల్సిఎం ఎంతండి 30. 30th టేబుల్ని రివైజ్ చేసుకున్నట్టయితే 31 30. ఇట్ విల్ కమ్స్ ఇన్ ఆల్సో 15 టేబుల్. 15 2 జార్ 30. సో ద ఎల్సిఎం ఆఫ్ 15 and 30 ఈజ్ 30. సో హియర్ 15 2 జార్ 30 and 2 1 జార్ 2 ప్లస్ 31 జార్ ప్లస్ 1 జార్ అంటే 3/30 అని అంటే 3 1 జార్ 3 10 జార్ 1/10. అంటే ఏబీలు ఇద్దరు కూడా 2 రోజుల్లో ఎంత వర్క్ చేస్తారు అని అంటే ఆల్టర్నేటివ్ డేస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక రోజులో కాదండి, ఇక్కడ 2 రోజులు అనుకోవాలి. లేదు అని అంటే వచ్చిన ఆన్సర్ ఇక్కడ మనకేంటంటే ఏబీలు ఇద్దరు 1/10 ఒక రోజులో చేసే పని ఎంత అవుతుంది అంటే 1/10 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మనకి 1 డేలో 1/10 చేసినట్టయితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 10 అవుతుంది. కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్ అన్నాడు. సో ఎప్పుడైతే ఆల్టర్నేట్ డేస్ అన్నాడో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే వచ్చిన ఆన్సర్కి × 2 చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 20 days అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్. ఇది జనరల్గా ఒక్కొక్క రోజులో చేసే పని భాగాల ప్రకారము చేసుకున్నట్టయితే ఈ రకంగా జనరల్గా చేస్తామండి. కానీ దీనిని కూడా మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్లో ఉన్న లెక్కలన్నీ కూడా మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో చేయొచ్చు. ఎలా సార్ అని అంటే బై యూజింగ్ ది ఎల్సిఎం కాన్సెప్ట్. కసాగు అనే కాన్సెప్ట్ను ఉపయోగించి మనం టైమ్ అండ్ వర్క్లో లెక్కలన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకిచ్చే కంప్లీట్ 2 నెంబర్స్ ఏంటంటే 15 30 అన్నాడు. 15 30. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి? ఎల్సిఎం అనేది 30. అంటే మొత్తము 30 భాగాల పని. సో ఇక్కడ ఉండేది మొత్తం మనకి 30 భాగాల పని.
ఈ 30 భాగాల పనిను ఏ అనేవాడు 15 రోజులు చేస్తున్నాడు, బి అనేవాడు 30 రోజులు చేస్తున్నాడు. అంటే ఏ తాలూకు ఎఫిషియన్సీ 15 × 2 అవుతుంది, బి తాలూకు ఎఫిషియన్సీ 30 × 1 అవుతుంది. అంటే కంప్లీట్గా మనకి వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు ఏ అనేవాడు మనకి ఏ తాలూకు ఎఫిషియన్సీ అంటే మనకి రోజుకి 2 భాగాల పని చేస్తున్నాడు, వీడికి రోజుకు 1 భాగం పనే చేస్తున్నాడు. వీడు ఒక రోజులో 2 భాగాల పని, వీడు ఒక రోజులో 1 భాగం పని చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నట్టయితే మనకి 2 భాగాల పని, 1 భాగం పని ఇద్దరూ కలిసి 2 రోజుల్లో 3 భాగాల పని చేస్తున్నారు. మొత్తం పని ఎన్ని భాగాలండి? 30 భాగాలు. అంటే 3 భాగాల పని 30 భాగాలుగా మనకి విడదీయబడింది అని అంటే 3 1 జార్ 3 10 జార్ కదండి. ఆబ్వియస్గా 1 డేస్ వర్క్ ఎంత అవుతుందంటే ఆబ్వియస్గా 10 అవుతుంది. మనకి ఆల్టర్నేటివ్ డేస్ అన్నాడు కాబట్టి 10 × 2 20 డైరెక్ట్గా చేసుకోవాలి. సో ఇలా మనం ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ని రాబట్టచ్చు ఈ మెథడ్లోని. ఎల్సిఎం కానీ తెలిసిందంటే ఇక్కడ మనకి ఏంటంటే 30 అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ 30 అయితే ఇది ఏ తాలూకు ఎఫిషియన్సీ, ఇది బి తాలూకు ఎఫిషియన్సీ. దీన్ని బట్టి 3 పార్ట్స్ అనేది 30 అయితే 1 పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1 డేలోని 1 పార్ట్ అనేది 10 అవుతుంది. ఆల్టర్నేటివ్ డేస్ అన్నప్పుడు వచ్చిన ఆన్సర్కి × 2 చేయాలి. ఆబ్వియస్గా 10 × 2 ఏమవుతుందంటే 20. ఎందుకనంటే ఆల్టర్నేటివ్ డేస్ అని అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు కాబట్టి ఏంటంటే డబల్ అవుతుంది అనమాట. కంప్లీట్గా 20 డేస్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి మనకి ఏంటంటే 20 డేస్. ఈ రకంగా మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో టైమ్ అండ్ వర్క్లో వచ్చే లెక్కలన్నీ కూడా ఈజీగా చేయొచ్చమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ పాసెస్ 2 బ్రిడ్జెస్ ఆఫ్ లెంత్ 600 meters and 200 meters in 80 seconds and 40 seconds respectively. The length of the train is అంటే 2 రైళ్ళు చూడండి, ఒక ట్రైన్ 600 మీటర్లు మరియు 200 మీటర్లు పొడవగల 2 వంతెనలను 80 సెకండ్లు మరియు 40 సెకండ్లలో వరుసగా దాటుతుంది. రైలు యొక్క పొడవు ఎంత అన్నాడు. సో ఇది కూడా మనకేంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లం అండి. అయితే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఇది. మరి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్లో మనము క్వశ్చన్స్ ఏ రకంగా చేస్తాము. ఇక్కడ ఏ ట్రైన్ పాసెస్ 2 బ్రిడ్జెస్ అన్నాడు, అంటే 2 బ్రిడ్జెలను దాటుతుంది అని అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నాడు అని అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ మనకు తెలియదు. సో జనరల్గా ఎలా చేయాలి అని అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ అనేది ఎక్స్ అనుకోండి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ అనేది ఎక్స్ అనుకోండి. అప్పుడు ఈ వంతెనను దాటడానికి ఎంత టైం పట్టింది? 80 సెకండ్స్ పట్టింది. అంటే ఎక్స్ ప్లస్ 600. ఇక్కడ చూడండమ్మా, ఇది ఒక వంతెన. సో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్లోని ఎప్పుడైనా ప్లాట్ఫామ్స్ లేదా బ్రిడ్జ్లు ఇచ్చాడు అనుకోండి, మనకి డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ బ్రిడ్జ్ లెంత్ రెండూ కలపాలి. అదే మనకి టోటల్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ ఈ టోటల్ డిస్టెన్స్ని దాటడానికి ఎంత టైం పట్టిందని అంటే 80 సెకండ్స్ టైం పట్టింది. ఇది స్పీడ్, ఇది ట్రైన్ తాలూకా స్పీడ్. మరి దీన్నే ఈ ట్రైన్ తాలూకా స్పీడ్నే మనకి ఇక్కడ దీంతో కూడా కంపేర్ చేయొచ్చు. జనరల్గా చేసే విధానం చెప్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ అనేది ట్రైన్ లెంత్ అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ లెంత్ అంటే ఈ బ్రిడ్జ్ 200 మీటర్స్ని దాటడానికి మనకి 40 సెకండ్స్ పట్టింది. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. వై? హియర్ ద స్పీడ్స్ ఆర్ కాన్స్టెంట్. ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేస్తే డైరెక్ట్గా మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఎక్స్ ప్లస్ 600 ఇంటూ 4, ఈ 4 ఇటుపక్క తీసుకొస్తే ఇంటూ అవుతుంది. ఈ 8 అటుపక్క తీసుకెళ్ళామనుకోండి ఎక్స్ ప్లస్ 200 ఇంటూ 8. సో ఎక్స్ ఇంటూ 4 4x, అలాగే 600 ఇంటూ 4 2400 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 8 8x, 8 ఇంటూ 200 అనేది 1600. సో ఇక్కడ మనకి ఎక్స్లన్నీ ఒకవైపు నెంబర్లన్నీ ఒకవైపు రాసినట్టయితే 8x మైనస్ 4x అనేది 4x అవుతుంది. 2400లో 1600 తీస్తే ఎంత అవుతుంది? ఆబ్వియస్గా మనకి ఎంత అవుతుందంటే 800 అవుతుంది. సో 4x ఈక్వల్ టు 800 అయితే x ఈక్వల్ టు ఎంత అయిందండి? 800/4. 800/4 అంటే 4 200s. సో 200 అయింది. మరి 200 అయింది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుందంటే
200 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూసారా 200 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇది ట్రైన్ తాలూకా లెంత్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ రకంగా చేయొచ్చు. మరి ఇదే మోడల్ని మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. డైరెక్ట్గా షార్ట్ కట్లో ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ ఏవైతే లెంత్స్ ఆఫ్ ది బ్రిడ్జెస్ ఉన్నాయో వాటి యొక్క గ్యాప్ తీసుకోవాలి. 600కి 200కి గ్యాప్ ఎంతనంటే 400 మీటర్లు. అలాగే స్పీడ్ల యొక్క గ్యాప్ టైంల యొక్క గ్యాప్ తీసుకోవాలి. 80కి 40కి గ్యాప్ ఎంతండి 40. ఇది మనకి టైము, ఇదేమొచ్చి డిస్టెన్స్. ఓకేనండి. మనకి స్పీడ్ ఏమవుతుంది 400/40 తీసుకున్నట్టయితే 0 క్యాన్సిల్ అయితే 4 10 జార్ అంటే 10 మీటర్స్ పర్ సెకండ్. 10 మీటర్స్ పర్ సెకండ్ ఇది మనకి స్పీడ్ అండి. ఎప్పుడైతే స్పీడ్ వచ్చిందో ఆబ్వియస్గా మనకి ఏంటంటే ఈ లెంత్ ప్రకారము డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత 10, టైం ఎంత అండి 80 సెకండ్స్. ఒకటి తీసుకుందాం 80 సెకండ్స్, అప్పుడు ఎంత వచ్చింది 800 మీటర్స్. ఇది టోటల్ డిస్టెన్స్ ఇది. సో ట్రైన్ లెంత్ కావాలి అని అంటే టోటల్ డిస్టెన్స్లోంచి మనం ఏం తీయాలి బ్రిడ్జ్ లెంత్ తీసేయాలి. 600 తీసినట్టయితే 200 మీటర్లు అనేది వస్తుంది. సో ఈ రకంగా మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. సో ఇది కొద్దిగా ఈజీ అండి. అంటే ఈ మోడల్ కనిపించగానే ఈ రకంగా చేసుకుంటే కొద్దిగా ఈజీగా వస్తాయి. ప్రతిసారి మనకి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ అనుకొని దాన్ని కలిపి మళ్ళీ బై టైం చేసి ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి ఈ రకమైన మోడల్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవడం కన్నా డైరెక్ట్గా ఈ మోడల్స్ వచ్చినప్పుడు ఈ రకంగా మనకి లెంత్ల తాలూకా సబ్ట్రాక్షన్ చేసి అలాగే టైముల తాలూకా సబ్ట్రాక్షన్ని మన స్పీడ్ అనేది కనుక్కున్నట్టయితే మొత్తం డిస్టెన్స్ కనుక్కుంటే అందులోని ఓన్లీ ట్రైన్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా టోటల్ డిస్టెన్స్లోంచి ఆ పర్టికులర్ బ్రిడ్జ్ తాలూకా లెంత్ కానీ సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి ట్రైన్ లెంత్ అనేది వస్తుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క బిట్ని ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా మనం వివరించడం జరిగింది. సో పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు అర్థమెటిక్ నుంచి వచ్చే కంప్లీట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి గ్రేడ్ 1కి సో ఆర్పిఎఫ్కి మొత్తం మిగతా అన్ని ఎగ్జామ్స్కి కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ప్రతి మోడల్ పరంగా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ప్రకారము నేర్చుకుంటున్నాము. అలాగే వివరించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి సో ఈ ఛానల్ తాలూకా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని ఏదైతే ఉన్నదో ఆ సిలబస్ని కేవలం 1000 రూపాయలకే మాత్రమే కొనుక్కుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.